వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓసీ అని పెట్టారు దీనికి టైటిల్. నా నుంచి అమ్మాయి అడుగుతుంది ఓసీ అంటే ఏమనుకుంటున్నారు అని. మాకు తెలిసినంతవరకు ఓసీ అంటే ఓసీగా వస్తే ఫ్రీగా అని, ఓసీగా వస్తే ఎంతైనా తీసుకుంటామండి, ఎన్నైనా తీసుకుంటామండి, ఎంతైనా తాగేస్తామండి, ఎంతైనా తినేస్తామండి అన్నది ఓసీ అనుకుంటారు. ఈ ఓసీకి ఏమిటో అర్థం తెలియదు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు, ప్రతి వాళ్ళు హీరోయే అవ్వాలని లేదు, డబ్బులున్నంత మాత్రం హీరో కాలేరు. హీరో కావాలి అంటే టాలెంట్ ఉండాలి, ప్లస్ లక్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. బాగా చేశాడు, ట్రైలర్లో చాలా బాగా ఉంది, చాలా సంతోషం. అలాగే బీబీఎస్గా ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్టర్గా విష్ణు బొంపల్లి, అంతా ఇదే ఫ్యామిలీ యూనిట్ లాగా ఉంది మొత్తం. చాలా సంతోషం. హీరోయిన్ మాన్యా సలాది, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సాయిరామ్. ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు అనగానే హై బడ్జెట్, దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా ప్రొడక్షన్ చేసి సినిమాలు తీస్తున్నారు. సినిమాలో కథ ఉండి, కథనం బాగుండి, అందరూ బాగా చేసి పాటలు బాగుంటేనే సినిమా చిన్నదైనా సక్సెస్ అవుద్ది. పెద్దదైనా ఎన్ని లేకుండా ఏదో చేస్తాం అనుకుంటే పెద్దదైనా సక్సెస్ కాదు. వాళ్ళ రోజు తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2 రాష్ట్రాలకి సంబంధించింది మాత్రమే. కానీ ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్ అయిపోయింది. ఎన్ని కంట్రీల్లో మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయో చెప్పడానికి వెళ్ళారు. యుఎస్ఏలో ఆడుతోంది, యూకేలో ఆడుతోంది, దుబాయ్లో ఆడుతోంది, మరి అలాగే ఆస్ట్రేలియాలో ఆడుతోంది. ఇలా ఎన్ని కంట్రీస్లోనూ ఆడుతుంది. అన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఇక్కడ సినిమా ఏ రోజున రిలీజ్ అవుతుందంటే వరల్డ్ వైడ్గా అన్ని సినిమాలు కూడా అలా అదేవిధంగా రిలీజ్ అవుతున్నాయి. మరి అంత వాళ్ళ హిందీ వాళ్ళు కూడా తెలుగు సినిమా మొదలు పెడతా ఉంటే నా క్యారెక్టర్ ఉంది రండి అంటే గబుక్కుని పరిగెత్తుకొచ్చేస్తారు పెద్ద హీరోలు కూడా. ఎందుకంటే తెలుగు సినిమాల్లో టాలెంట్ అనేది వాళ్ళ బయటికి బాగా వచ్చింది. అద్భుతమైన సినిమాలు తీస్తున్నాం. చాలా మంచి టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు. అలాగే ఆర్టిస్టులు కూడా, హీరోలు చేసేవాళ్ళు కూడా మొట్టమొదటిలో మేము హీరోలు చేసే రోజుల్లో 10-15 సినిమాలు అయితే కానీ ట్రాక్లోకి వచ్చేవాళ్ళం కదా. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఫస్ట్ పిక్చర్తోనే కొట్టేస్తున్నారు. చాలా బాగా చేస్తారు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ అంటే ఇదివరకటి రోజుల్లో మాకు తెలుగు సినిమా తప్ప ఇంకా చూడటానికి అవకాశం ఉండేది కానీ మహా అయితే హిందీ సినిమాలు చూసేవాడు. ఇవాళ రోజున టీవీ, కంప్యూటర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వరల్డ్ వైడ్ ఏ సినిమా చూడాలన్నా మీరు టీవీలో చూసేయచ్చు, మీ సెల్ ఫోన్లో చూసేయచ్చు. అలా మీకు గోల్డెన్ అడ్వాంటేజెస్ రాబట్టే వాళ్ళ రోజున ఫస్ట్ సినిమా నుంచి కూడా టాలెంట్ అద్భుతంగా చూపించగలుగుతున్నారు. ఈ సినిమా ఓసీ ఏమిటో తెలియదు, ఇప్పుడు సస్పెన్స్ రివీల్ చేయకూడదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఓసీ రిలీజ్ చేయకూడదు. ఓసీని ఓసీగానే ఉంచాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, గుడ్ లక్. ఈ సినిమా రేపు 7వ తారీఖునే రిలీజ్ కాబోతుంది. చాలా సంతోషం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, చక్కగా ఆడాలని, మరి ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్లకు కానీ, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కానీ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వరండా. అందరికీ నమస్కారం. ఇది సినిమా ఇండస్ట్రీలో నేను ఇది 3వసారి రావడం ప్రీ రిలీజ్కి. మొదటిది దరువుచప్పుడు సాయిరామ్ శంకర్ గారిది అనుకుంటాను, తర్వాత రజాకర్, అండ్ ఇవాళ ఓసీ. మా వాళ్ళు మా ఏరియా కాబట్టి రావాల్సి వచ్చింది. నిజంగా కూడా ఒక పల్లెటూరులో ఉండి, ఊర్లో ఉండి, అక్కడి నుంచి సిటీకి వచ్చి సినీ ఫీల్డ్లో నెగ్గాలి, సినీ ఫీల్డ్లో ఒక సినిమా తీయాలంటే ఫ్యామిలీ సార్ అన్నట్టు ఫ్యామిలీ ప్యాకేజ్ అది. డైరెక్టర్ కానీ హీరో కానీ అన్నీ వాళ్ళు అయి ఉండి ఒంటి చేత్తో నడపడం అనేది నిజంగా చాలా కష్టం. ఇది సక్సెస్ అయ్యే వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అంటే సినీ ఫీల్డ్ అంటేనే అలాగా ఉంటుందని అనుకుంటారు. టాలెంట్కి ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే టాలెంట్కి మాత్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. చాలామంది ఏదో చెయ్యాలని అనుకుంటారు, మధ్యలోకి వచ్చేసి వదిలేస్తారు. కానీ డౌన్ టు ఎర్త్ ఉండి తను ఎక్కడైతే జీవితాన్ని మొదలుపెట్టిండో అక్కడ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని జీవితం మొదలు పెడితే అంతకన్నా కిందికి పోయే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఎదిగినాం మళ్ళీ పడిపోయామని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అదే స్టార్టింగ్ పాయింట్ అనుకున్న వాళ్ళకి దాని మీద ఎంత పెరిగినా అది పెరిగినట్టే లెక్క. కాబట్టి ఇవాళ వీరు తీసుకున్నటువంటి స్టెప్ రేపు పొద్దున కొత్త కళాకారులందరికీ కూడా అవకాశం రావాలి, కొత్త వాళ్ళకి ధైర్యంగా ఉండాలి, వీరు వారికి రోల్ మోడల్గా ఉండాలనేది అనుకుంటాను. ఒకప్పుడు చిరంజీవి గారైనా, లేకుంటే మురళీమోహన్ గారైనా, లేకపోతే
రవితేజ గారైనా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది కూడా సినిమా హీరోలకు పిల్లలే రావాలనేది ఏమీ లేదు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు. డైరెక్టర్స్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, ఆర్ట్ డైరెక్టర్స్ అయినా, ఫోటోగ్రఫీ తీసే వాళ్ళైనా, ఎవరైనా సరే అందరికి కూడా అవకాశం ఉంటుంది. బట్ చాలా మంది ఒక టైంకి వచ్చినాక ఫ్రస్ట్రేషన్తో వదిలేస్తారు, ఫీల్డ్ని చేంజ్ చేస్తారు. కానీ మనం ఏదైతే మినిమం లైఫ్ ఏదైతే అనుకుంటామో దాన్ని గ్యారెంటీగా పెట్టుకొని ఏది అయినా సాధించవచ్చు. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని వల్ల కొత్త వాళ్ళందరికీ కూడా నూతన ఉత్తేజం వస్తుంది. రేపు పొద్దున మేము కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి టాలెంట్ ఉన్న అందరూ వస్తారు. ఇప్పుడు పాడుతా తీయగల బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తే ఎంతోమంది గాయకులు బయటకు వచ్చినట్టు ఇవాళ స్టేజ్ ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాలో చిన్న చితక పరిస్థితి వాళ్ళకు కూడా దొరికే పరిస్థితి వచ్చింది. సినీ ఫీల్డ్ ఇవాళ ఓవర్సీస్లో కూడా ఆడుతున్నది. కాబట్టి ఎవరైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో విజయం ఉంటుంది అనేది వీళ్ళు నిరూపిస్తారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వీరికి మంచి భవిష్యత్తు ఉండాలి. వీరితో పాటు 100 మంది కళాకారులు బతకాలని కోరుకుంటున్నాం. సినిమా అంటే ఒక్కరి జీవితం కాదు, అది 100 మంది జీవితం. ఒక్కరు చేస్తే ఒక్కటి సక్సెస్ అయితే ఆ సినిమాతో పాటు 100 మందికి జీవనాధారం ఉంటుంది. దాని వెనుక కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈరోజు అంటే మా వాళ్ళే సరే, వాళ్ళు హీరోగా రేపు పొద్దున ఆయన కూడా నా ఓటర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతారని అనుకుంటున్నాము. ట్రైలర్ చూసినాక చాలా ఇదిగా తీశారు, బాగుంది. నేను కూడా సినిమా అభిమానే, నాకున్న వీక్నెస్ అలా సినిమానే, ఇంకా వేరే అలవాటు లేదు. కానీ సినిమా చూడడం వల్ల చాలా మందికి తక్కువ ఖర్చులో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే లైఫ్లో చాలా ఆనందంగా ఉండేది ఒక సినిమా మాత్రమే. అది థియేటర్లో చూసి ఆనందపడే పరిస్థితిలో అందరూ ఉండాలి. ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వీరందరికీ కూడా భవిష్యత్తులో పెద్ద హీరో కావాలి, పెద్ద డైరెక్టర్ కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపొద్దున మంచి భవిష్యత్తు ఉండాలి. ఎంత ఎత్తు ఎదిగినా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ జీవితాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇంకో 100 మందికి సాయం చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేమనుకుంటున్నారు? ఓసీ టైటిల్ మీరేమనుకుంటారు, ఏం కావచ్చు? ఓవర్ నైట్ సెలబ్రిటీ అంటే కష్టపడితే వచ్చేది కాదు, అది అన్స్టేబుల్, అది సస్టైన్డ్ కాదు. ఎవరైనా నేను కూడా సడన్గా గెలిస్తే నేను కూడా సస్టైన్ గాను. కష్టపడి ప్రయత్నం చేసింది సక్సెస్ అవుతే 100 మందికి మార్గదర్శకంగా ఉంటాం. మనం కూడా దాంట్లో పొందిన ఆనందం ఇంత అంత ఉండదు. కాబట్టి ఓసీ అంటే తెరగా వస్తుందనుకొని ప్రయత్నం చేస్తే అది ఎంత కష్టం ఉంది, తర్వాత సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డామనే దానికి ఓసీని పెట్టిరేమో కానీ